హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే సుమారుగా 33 సంవత్సరాల తర్వాత గుజరాత్ని టైగర్ స్టేట్గా గుర్తించడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో డీటెయిల్స్ డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అవుట్లైన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సిలబస్ మ్యాపింగ్, దెన్ వి విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో ఫస్ట్ మనకి గుజరాత్ రీగైన్స్ యాజ్ టైగర్ స్టేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది అసలు ఒక స్టేట్ని మనం టైగర్ స్టేట్ అని ఎప్పుడు అంటాం. ఓకే, ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక స్టేట్లో టైగర్ యొక్క ఆనవాళ్ళు ఉండి అండ్ దాన్ని టైగర్ స్టేట్గా ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గుర్తించి టైగర్ సెన్సెస్ మనకు తెలుసు కదా, టైగర్స్ని లెక్కిస్తాం కదా, టైగర్ సెన్సెస్లో ఆ స్టేట్ని ఇంక్లూడ్ చేశారనుకోండి, అప్పుడు దాన్ని మనం టైగర్ స్టేట్ అంటాం అనమాట. ఓకే, సో మీన్ వైల్ నేను మీకు ఎలాగో ఈ వీడియోలో చెప్తాను, బట్ మీకు ఐడియా ఉంటే కమెంట్లో చెప్పండి. ఎన్టీసీఏ ఉంది కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది, ఇది స్టాచ్యూటరీ బాడీయా లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీయా? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ వాళ్ళ ఆర్డర్స్ ద్వారా ఫామ్ చేసిందా, లేదా స్టాచ్యూటరీ బాడీ అంటే పార్లమెంట్ క్రియేట్ చేసిందా? ఏదనేది ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఓకే, సరే ఈ వీడియోలో కాంటెక్స్ట్, ఓకే, దాంతోపాటు అసలు వీళ్ళు టైగర్ని ఎక్కడ స్పాట్ చేశారు, వీళ్ళు టైగర్ని స్పాట్ చేసింది ఎక్కడ, ఏ టైగర్ రిజర్వ్లో? రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. యాక్చువల్లీ రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది గుజరాత్కి దాంతోపాటు మధ్యప్రదేశ్కి బార్డర్లో ఉంటుందన్నమాట. ఓకే, బార్డర్లో ఉంటుంది కాబట్టి మీ అందరికి తెలుసు మధ్యప్రదేశ్ మనకి టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటుంటాం. మధ్యప్రదేశ్లో ఎక్కువగా టైగర్స్ ఉంటాయి. సో మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్కి ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ అంటాం కదా, అలా మనకి టైగర్స్ మైగ్రేట్ అయినాయేమో అని చెప్పేసి ఎక్స్పర్ట్ యొక్క అంచనా అనమాట. అలానే గుజరాత్లో బిగ్ క్యాట్, జనరల్గా బిగ్ క్యాట్ అంటే మనకి ఇప్పుడు గుజరాత్లో లయన్ ఆల్రెడీ ఉంది, ఓకే, లెపర్డ్ ఆల్రెడీ ఉంది, దాంతోపాటు ఇప్పుడు మనం టైగర్ కూడా స్పాట్ చేసినాం కాబట్టి ఇవి మూడు ఒకే స్టేట్లో ఉండడం అనేది గుజరాత్లోనే ఫస్ట్. వెరీ సూన్ గుజరాత్లో చీతాను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ విధంగా గుజరాత్ అనేది ఒక బయోడైవర్సిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండబోతుందని చెప్పేసి గుజరాత్ యొక్క మినిస్టర్స్ కానీ వాళ్ళ అధికారులు అంటున్నారు. ఓకే, యాక్చువల్లీ గుజరాత్లో బన్నీ గ్రాస్లాండ్స్ అని చెప్పేసి అక్కడ చీతాను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మీకు తెలుసు చీతా మన ఇండియాలో చాలా ఇయర్స్ బ్యాక్ ఎక్స్టెంట్ అయింది. రీసెంట్గా లైక్ 2-3 ఇయర్స్ బ్యాక్ మనం నమీబియా నుంచి చీతాని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే, సరే అలానే మనకి ప్రాజెక్ట్ టైగర్, ఈ ప్రాజెక్ట్ టైగర్ని మనం 1973లో టేకప్ చేసాం కదా, ప్రాజెక్ట్ టైగర్ గురించి. దాంతోపాటు ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్టాచ్యూటరీ బాడీ అయినటువంటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గురించి. అలానే ఇండియాలో టోటల్ టైగర్ రిజర్వ్స్ ఐడియా ఉందా మీకు? చెప్పండి, ట్రై చేయండి. నేను ఎలాగో మనం వీడియోకి వెళ్తున్నా కొద్ది చెప్తాను మీకు ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ అండ్ అలానే అసలు ఈ డెవలప్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్, ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ విషయంలో కానీ, అలానే మనకి ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ విషయంలో సెంటర్కి స్టేట్కి కావాల్సిన కోఆర్డినేషన్, అలానే జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మొక్కల్ని కానీ యానిమల్స్ని కానీ కాపాడుకోవడం, గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అలానే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తుంటాం జనరల్గా, ఎస్పెషల్లీ ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఎలిఫెంట్ చనిపోవడము. ఓకే, సో ఇట్లాంటి టాపిక్స్ అన్నిటితో పాటు ఇది మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సరే మీకు ఇప్పుడు గుజరాత్ రీగైన్డ్ యాజ్ టైగర్ స్టేట్స్ ఎన్ని ఇయర్స్ తర్వాత? 33 ఇయర్స్ తర్వాత. సో మరి 33 ఇయర్స్ తర్వాత ఎక్కడ వీళ్ళు టైగర్ని స్పాట్ చేశారు కన్సిస్టెంట్గా? ఎక్కడ అంటే మనకి ఇక్కడ సో రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. బాగా గుర్తుపెట్టుకోండి, రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అక్రాస్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ బార్డర్. సో దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేశారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అండ్ ఇలా టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కన్ఫర్మ్ చేస్తూ గుజరాత్ని టైగర్ సెన్సెస్లో, అంటే టైగర్ని కౌంట్ చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది కదా, టైగర్ సెన్సెస్లో ఇంక్లూడ్ చేస్తామన్నారు. లాస్ట్ టైం గుజరాత్ టైగర్ సెన్సెస్లో ఎప్పటి వరకు ఉండే? 1992 వరకు ఉండే అనమాట. 1992లో గుజరాత్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోయింది టైగర్ సెన్సెస్ నుంచి. ఓకే, ఎందుకంటే దానికన్నా ఒక 2-3 ఇయర్స్ ముందు అంటే 1989లోనే ఈ యొక్క సో టైగర్ ప్రజెన్స్ ఉందని చెప్పినప్పటికీ కూడా క్లియర్గా వాళ్ళ టైగర్ కనిపించకపోయేసరికి 1992లో అఫీషియల్గా గుజరాత్ని ఎక్స్క్లూడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 33 ఇయర్స్ తర్వాత ఇంక్లూడ్ అవ్వబోతుంది. ఇది ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. దాంతోపాటు నేను చెప్పాను టైగర్ స్టేట్ అంటే అక్కడ టైగర్ రిజర్వ్ ఉండాల్సిన పని లేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ దాని టైగర్ సెన్సెస్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఎవరు? ఎన్టీసీఏ. దాంతోపాటు టైగర్ యొక్క విజిబిలిటీ అనేది కనిపించాలి. నెక్స్ట్ ఈ రత్నమహల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీకు చెప్పినట్టుగా ఇది దాహోద్ డిస్టిక్ గుజరాత్లో దీన్ని రత్నమహల్ స్లాత్ బేర్ శాంక్చురీ అని కూడా అంటారు. స్లాత్ బేర్ అంటే తెలుసు కదా మీకు, స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి అనమాట. అండ్ దీని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా 1982లో గుర్తించడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లోని ఈ డిస్ట్రిక్ట్స్తో బార్డర్ కలిగి ఉంది. మధ్యప్రదేశ్లో న్యాచురల్లీ మనకి టైగర్స్ ఎక్కువగా ఉండేటటువంటి స్టేట్. మనకు టైగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్స్
నెంబర్ ఆఫ్ టైగర్స్ ఓకే. నెంబర్ ఆఫ్ టైగర్స్లో మనకి ఫస్ట్ ప్లేస్ ఉండేది మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ ఉండేది కర్ణాటక, అండ్ థర్డ్ ప్లేస్ ఉండేది మనకి ఉత్తరాఖండ్. ఈ 3 స్టేట్స్. అలానే ఈ యొక్క టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకున్న చర్యలేంది? టైగర్ రిజర్వ్స్. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ టైగర్ రిజర్వ్స్ ఎంత? 58. అండ్ ఇండియాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్లో మనకి ఎక్కువగా టైగర్స్ ఓకే జిమ్ కార్బెట్. ఎక్కువగా టైగర్స్ అంటే నేను చెప్పేది టైగర్ యొక్క డెన్సిటీ జిమ్ కార్బెట్. అలానే మీకు బాందీపూర్ ఓకే కర్ణాటక, బాందీపూర్ అండ్ నాగర్హోల్. నేను పెద్దది అనట్లేదు, డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. టైగర్ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి ఈ యొక్క టైగర్ రిజర్వ్. మరి లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏందో మీరే ఆన్సర్ చేయండి ఓకే. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఓకే ఏ స్టేట్స్లో ఉంది? మీ అందరికీ తెలిసి ఐడియా ఉంది, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి ఓకే. ఇది టైగర్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు వైల్డ్ లైఫ్ కారిడార్ అంటే జనరల్గా యానిమల్స్ మూమెంట్ ఉండేదాన్ని మనం వైల్డ్ లైఫ్ కారిడార్ అంటుంటాం. అండ్ గుజరాత్లో ఇప్పటివరకు లయన్ ఓకే ఏషియాటిక్ లయన్ అండ్ లెపర్డ్ ఉండేది, ఇప్పుడు టైగర్ కూడా వీళ్ళు సైడ్ చేయడం జరిగింది. అండ్ వెరీ సూన్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్లో ఇక్కడ చీతా కూడా వీళ్ళు రీఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. సో దట్ గుజరాత్ అనేది ఏం కాబోతుంది? మెగా ఫానా కన్జర్వేషన్ స్ట్రాటజీ. ఫానా అంటే యానిమల్స్, ఫ్లోరా అంటే ప్లాంట్స్. అంటే ఇలా అంటే జంతువుల్ని రక్షించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సెంటర్గా గుజరాత్ అనేది కాబోతుంది. దీనివల్ల ఏమవుతుంది? అక్కడ ఎకో టూరిజం కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే. అఫ్కోర్స్ గుజరాత్తో పాటు రిమైనింగ్ స్టేట్స్లో కూడా ఇట్లాంటి మెజర్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. అంటే చాలా స్టేట్లలో కూడా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఓకే. సో ఆ విధంగా ఫండ్స్ అనేది మిగతా స్టేట్స్ కూడా ఉంటే బాగుంటుంది ఓకే. నెక్స్ట్ బిగ్ క్యాట్స్. జనరల్గా మనం బిగ్ క్యాట్స్ అని ఈ 7 అంటుంటాం. యాక్చువల్లీ ఇండియాలో మనకి ఇది టైగర్ ఇండియాలో ఉంది, మనకి లయన్ ఉంది, జాగర్ ఇది ఎక్కువగా మనకి సౌత్ అమెరికాలో ఉంటుంది ఓకే. అండ్ లెపర్డ్స్ ఇది మనకి హిమాలయన్లో అండ్ రిమైనింగ్ చాలా చోట్ల కూడా మనకి లెపర్డ్ ఉంటుంది, స్నో లెపర్డ్స్. అండ్ ప్యూమా ఇది మనకి అమెరికాస్లో ఉంటుంది, నార్త్ అమెరికా. అండ్ చీతా మన ఇండియాలో ఎక్స్టెంట్ అయిపోతే రీసెంట్గా చెప్పాం కదా మనకి నమీబియాని చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం, నమీబియా నుంచి మనము ఇండియాలో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీటిని మనం బిగ్ క్యాట్స్ అంటుంటాం ఓకే. ఇప్పుడు గుజరాత్లో లయన్ ఉంది, అలా లెపర్డ్ ఉంటే 2 అండ్ టైగర్ స్పాట్ అయింది 3 అండ్ చీతాని రీఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు కదా. సో కాబట్టి ఈ 7లో 4 ఉండబోతున్నాయి. అండ్ మనకి జాగ్వార్, దాంతోపాటు పుమా, స్నో లెపర్డ్ ఇవి పాసిబుల్ అవ్వవు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సో ఈ 4 అయితే కనుక ప్రజెంట్ హోస్ట్ చేయబోతుంది గుజరాత్. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్. యాక్చువల్లీ మనకి 1973 వరకు ఇండియా యొక్క నేషనల్ యానిమల్ వచ్చేసి లయన్ ఉంటుండే. దాని తర్వాత టైగర్స్ యొక్క నెంబర్ పడిపోతుంది, టైగర్స్ని కన్జర్వేట్ చేయాలని చెప్పేసి 1973లో 2 ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయి. ఒకటి 1973లో మన నేషనల్ యానిమల్గా ఈ యొక్క లయన్ ప్లేస్లో రాయల్ బెంగాల్ టైగర్ ఓకే ప్యాంథెరా టైగ్రిస్ని అనౌన్స్ చేశారు. అదే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంస్థ ఏంటి? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఓకే. సరే ప్రాజెక్ట్ టైగర్ని ఫస్ట్ ఎక్కడ ఇనిషియేట్ చేశారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. ఇది మనకు ఓల్డెస్ట్ కూడా, ఎస్పెషల్లీ టైగర్స్ పాపులేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోసం అని చెప్పేసి. అలానే టైగర్స్కి ఏ హ్యాబిటేట్ అయితే చాలా ముఖ్యమో అట్లాంటి హ్యాబిటేట్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్లో ఒక పార్ట్ అనమాట. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసే మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే సింపుల్, ఈ మినిస్ట్రీని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకు ఒక స్టాచ్యూటరీ బాడీ అనమాట. స్టాచ్యూటరీ బాడీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై మేకింగ్ ఎ లా ఇన్ ద పార్లమెంట్లో లా ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది. యాక్చువల్లీ లా మనకి 2005లోనే తీసుకొచ్చారు, బట్ దీన్ని ఎస్టాబ్లిష్ అయింది 2006లో ఎస్టాబ్లిష్ అయింది NTCA అనేది. ఏ చట్టం ప్రకారం? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఓకే ఎస్టాబ్లిష్ అయింది 2005, బట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 2006 నుంచి. స్టాచ్యూటరీ బాడీ. అండ్ ఇది ఏం చేస్తుంది? మనకి సెంటర్కి స్టేట్కి మధ్యలో కోఆర్డినేషన్ని ప్రమోట్ చేస్తుంది. అలానే ఏమైనా గైడ్లైన్స్ ఇవ్వాలన్నా కూడా స్టేట్స్కి గైడ్లైన్స్ ఇస్తుంది ఓకే. ఇట్లాంటివన్నీ కూడా NTCA. సింపుల్గా చెప్పాలంటే NTCA అనేది ఒక నోడల్ ఏజెన్సీ అనమాట ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్కి సంబంధించి ఓకే. అండ్ NTCAలో ఉండేటువంటి మెంబర్స్ యూనియన్ మినిస్టర్ ఉంటారు, అలానే మినిస్టర్ ఆఫ్ స్టేట్
ఉంటారు. దాంతోపాటు 3 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ని గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. సెక్రటరీ, ఈ మినిస్ట్రీకి ఎవరైతే సెక్రటరీ ఉంటారో సెక్రటరీ, దాంతోపాటు అదర్ మెంబర్స్ విల్ బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఇనీషియల్గా ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది ఓన్లీ 9 టైగర్ రిజర్వ్స్తో స్టార్ట్ అయింది ఇండియాలో. బట్ స్లోగా దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఫైనల్గా ఇప్పుడు మనకి 58 టైగర్ రిజర్వ్స్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇండియాలో టైగర్స్ అనేవి, మన ఇండియా యొక్క పర్సంటేజ్ ఎలా ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి 80% ఆఫ్ ద టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. ఓకే, 80% ఆఫ్ ద టైగర్స్ ఆఫ్ ద వరల్డ్, ఓకే, వైల్డ్ టైగర్స్ ప్రజెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకి 2022 3 years బ్యాక్ యాక్చువల్లీ టైగర్ సెన్సెస్ని మనకి ఎవ్రీ 4 years ఒకసారి చేస్తుంటారు. 2022 సెన్సెస్ ప్రకారం ఇండియాలో మనకి 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ టైగర్ రిజర్వ్స్ అనేవి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా నోటిఫై చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ టైగర్లో టైగర్ రిజర్వ్స్లో కూడా మళ్ళీ మనకి బఫర్ జోన్ అని, దాంతోపాటు ఒకసారి కోర్ జోన్ అని, బఫర్ జోన్ అని 2 ఉంటాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఎందుకు మ్యాటర్? ఈ డెవలప్మెంట్ అనేది ఇండియా టైగర్ కన్జర్వేషన్లో పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కానీ, దాంతోపాటు మనం ఒక యానిమల్ని ప్రొటెక్ట్ చేయడం అన్నట్టు కాకుండా ఒక హ్యాబిటేట్ని ఇంప్రూవ్మెంట్ చేసినాం అనుకోండి, అంటే ఒక రకమైనటువంటి హ్యాబిటేట్ అంటే యానిమల్ నివసించేటటువంటి ప్రాంతాన్ని మనం డెవలప్ చేస్తే ఆటోమేటికల్లీ యానిమల్ అనేది గ్రో అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎకలాజీ మీద మనం ఫోకస్ చేసినట్టయితే ఆటోమేటికల్లీ ఈ యొక్క యానిమల్స్ అనేవి గ్రో అయ్యే అవకాశం ఉంది. సో గుజరాత్ అనేది టైగర్ స్టేట్గా మనకి రీగెయిన్ అవ్వడం అనేది ఒక సింబాలికల్గా చాలా ఇంపార్టెంట్, అలానే సబ్స్టాంటివ్, చాలా ముఖ్యమైనది కూడా కాన్సెప్ట్ పరంగా కూడా. ఎందుకంటే ఒక సైంటిఫిక్ మానిటరింగ్ ద్వారా అండ్ ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ ద్వారా హ్యాబిటేట్ రెసిలియన్స్ అంటే టైగర్కి కావాల్సినటువంటి హ్యాబిటేట్ ఇవ్వడం ద్వారా. సో వీటి ద్వారా ఏంటంటే మనం ఈ యొక్క బయోడైవర్సిటీని ఈవెన్ నాన్ ట్రెడిషనల్ ఏరియా, అంటే యానిమల్ అక్కడ జనరల్గా ఉండేది కాదు ఒకప్పుడు, ఓకే, అట్లాంటి నాన్ ట్రెడిషనల్ ఏరియాలో కూడా మనం యానిమల్స్ని రివైవ్ చేయవచ్చు అనమాట. దీనివల్ల బయోడైవర్సిటీని పెంచుతాం. మీకు తెలుసు టైగర్ అనేది మీరు ఎన్విరాన్మెంట్లో చదువుంటారు, ఫుడ్ చైన్లో ఎపెక్స్ ప్రెడేటర్ అంటాం టైగర్ని. ఓకే, సరే, ఓకే, MCQ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గుజరాత్ రీగెయినింగ్ టైగర్ స్టేటస్. ఒకసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా విన్న తర్వాత వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఏ స్టేట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ టైగర్ స్టేట్ ఓన్లీ ఇఫ్ ఇట్ హోస్ట్ ఏ నోటిఫైడ్ టైగర్ రిజర్వ్. అంటే ఒక రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఉంటేనే ఆ స్టేట్ని టైగర్ స్టేట్ అని గుర్తిస్తారు అంటున్నారు. సెకండ్ వన్, రతన్ మహల్ టైగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇది మధ్యప్రదేశ్కి బార్డర్గా ఉండి అండ్ మనకి టైగర్ కారిడార్ లాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, మనకి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అలా ఇంక్లూడ్ చేస్తే దాన్ని మనం టైగర్ స్టేట్ అంటామంటున్నారు. మరి 3 స్టేట్మెంట్లలో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు గుజరాత్ టైగర్ స్టేట్గా గుర్తింపు పొందింది కదా ఈ కాంటెక్స్ట్లో, మరి ఈ డెవలప్మెంట్ ఎందుకు ముఖ్యము? ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ కారిడార్, అలానే ఇంటర్స్టేట్ ఎకలాజికల్ కనెక్టివిటీ, ప్రాజెక్ట్ టైగర్, ఇట్లాంటివి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇది ఇలా మనకి గుజరాత్ టైగర్ స్టేట్ అవ్వడం అనేది ఎందుకు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి అంశం. ఓకే, ఇది మనకి వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా 33 years తర్వాత గుజరాత్ టైగర్ స్టేట్గా గుర్తించబడింది. దాంతోపాటు గుజరాత్లో లాస్ట్ టైం టైగర్ కనిపించింది ఎప్పుడు, అండ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టైగర్ని వీళ్ళు స్పాట్ చేశారు, ప్రాజెక్ట్ టైగర్, NTCA, బిగ్ క్యాట్ అంటే ఏంటి, ఇతర డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు టైగర్స్ ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 3 states, అలానే టైగర్ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్, అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో వాల్యూ ఎడిషన్ లాగా అనిపిస్తే దీన్ని లైక్ చేయండి, సో దట్ మన వీడియో రీచ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఏమైనా టాపిక్స్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ దోస్ టాపిక్స్. Anyhow, thanks for watching this video. Have a great weekend to all of you. See you. Jai Hind.